పార్టీ ఆఫీస్ వద్ద సందడి నెలకొనుంది. విజయవాడ కేంద్రంగా అక్కడికి చేరుకున్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ముఖ్య నేతలు కూడా ప్రస్తుతం కేబినెట్ లో ఉన్నటువంటి వారికి ఎవరుంటారనేటువంటి ఒక చర్చ, తమకు అవకాశం ఉంటుందా లేదనేటువంటి చివరి వరకు ప్రయత్నాలు చేసేటువంటి వారు కూడా సాగిస్తున్నారు. పూర్ణ ఏంటి అసలు పార్టీ కార్యాలయం వద్దకు వస్తున్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, నాయకులు కావచ్చు ఏమంటున్నారు? సో ఎలాంటి పరిస్థితి అక్కడ ఉంది? శ్రీహరి, ఏదైతే చంద్రబాబు క్యాబినెట్లో మంత్రివర్గ కూర్పు అనేది కత్తి మీద సామ్ అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు 164 మంది గెలిచిన పరిస్థితి నెలకొంది. వాళ్ళందరిలోంచి వడపోత అనేది ఆషామాషి విషయం కూడా కాదు. ఎందుకంటే టీడీపీ నుంచి అయితే 134 మంది, అలాగే జనసేన నుంచి 21 మంది, అలాగే బీజేపీ నుంచి 8 మంది, వీళ్ళందరూకి సామాజిక కోణాలన్నీ కూడా చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఇంత భారీ మెజార్టీ రావడంతో ఈ వడపోత కూడా చాలా క్షేత్రస్థాయిలో మొత్తం కూడా పరిశీలించుకుని ఎక్కడా కూడా ఏ సామాజిక వర్గానికి కూడా అన్యాయం జరగకుండా చూసే విధంగా మొత్తం కూడా కసరత్తు అయితే చేస్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొంతమంది ఈసారి సీనియర్ని పక్కన పెట్టే అవకాశం కూడా కనపడుతుందని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇక యువ రక్తాన్ని ప్రోత్సహించాలని చెప్పి అటు లోకేష్ ప్రధానంగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కువ యువతకు కూడా ఈసారి మంత్రివర్గంలో ప్రధానంగా చోటు దక్కే అవకాశం కూడా కనపడుతుంది. ఎవరైతే నూతనంగా ఎన్నికయ్యారో వాళ్ళకి ఎక్కువగా అవకాశం కల్పించే యోచనలో అటు నారా లోకేష్ కూడా కనపడుతున్నట్టు తెలుస్తుంది. అయితే మొత్తానికి ఈ ఏదైతే ఈ మంత్రివర్గ కూర్పుకు సంబంధించి మొత్తం నిన్న రాత్రి తెల్లవారుజామున 3 గంటల వరకు అయితే అటు లోకేష్, చంద్రబాబు కూడా ఇక్కడ ఆయన నివాసంలో చేయటం జరిగింది. అలాగే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, అలాగే నాదెండ్ల మనోహర్ ఆయన కార్యాలయంలో నిన్న చేసినట్టు కూడా తెలుస్తుంది. ఓవరాల్గా చూస్తే కనుక మొత్తానికి ఈరోజు రాత్రికి దీని మీద ఒక స్పష్టమైన అవగాహన అయితే వచ్చే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే ఈరోజు రాత్రికి అమిత్ షా, అలాగే నడ్డా అందరూ కూడా వస్తున్నారు. ఈ వచ్చిన నేపథ్యంలో రాత్రికి దీని మీద పూర్తిస్థాయిలో డిస్కషన్ కూడా జరిగే అవకాశం ఉంది. బీజేపీ నుంచి ఎవరెవరికి ఇవ్వాలి ఏంటి అనే దాని మీద కూడా ఒక స్పష్టత కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అటు పురంధేశ్వరి కూడా ఈ డిస్కషన్స్లో పాల్గొనే అవకాశం ఉంది. అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా, నాదెండ్ల మనోహర్ అందరూ కూడా ఈరోజు రాత్రి సుమారు 10 గంటల సమయంలో చంద్రబాబు నివాసానికి వస్తున్నారు. ఆ నివాసం వచ్చిన తర్వాత ఆయన ఒక డిన్నర్ ఏర్పాటు చేశారు. అది మర్యాదపూర్వకంగా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఈ ఏదైతే రేపు మంత్రివర్గ కూర్పులో ఎవరెవరికి చోటు కల్పించాలి ఏంటి అనే అంశాల మీద ప్రధానంగా చర్చించే అవకాశం కూడా కనపడుతుంది. ఎందుకంటే మొత్తం ఈ 164 మందిలో మొత్తాన్ని వడపోయటం అంటే మామూలు ఆషామాషి విషయం కాదు. ఎందుకంటే అందుట్లో ఈసారి క్యాబినెట్ తనదైన మార్క్ అనేది కనపడాలని చెప్పి చంద్రబాబు మొదటి నుంచి కూడా కసరత్తు అయితే చేస్తున్నారు. ఎవరికి కూడా అంటే సామాజిక పరంగా చూసుకుంటే ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగకూడదు అన్న తలంపుతోనే ఉన్నారు. ఎందుకంటే ఈసారి అన్ని సామాజిక వర్గాలకు కూడా పెద్దపీట వేసిన పరిస్థితే ప్రజానీకం కనపడుతుంది. ఎందుకంటే ప్రతి ఏ సామాజిక వర్గంలో చూసుకున్నా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అందరికి కూడా వాళ్ళు ఓటింగ్లో పాల్గొనడం కానీ, వాళ్ళకి మద్దతు తెలుపుతుంది కానీ అన్ని సామాజిక వర్గాల నుంచి సపోర్ట్ రావడంతో ఎవరికి కూడా ఏ సామాజిక వర్గానికి కూడా అన్యాయం జరగకూడదు అనేది ఒక ఎజెండా కూడా పెట్టుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. శ్రీగారి రైట్ పూర్ణ. సో మరో 18 గంటల వ్యవధిలోనే ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువు తీరబోతున్నటువంటి పరిస్థితి. సో ఇప్పటికే క్యాబినెట్ లో ఎవరు ఉండాలనే దానిపైన కసరత్తు కూడా పూర్తి చేశారు దాదాపుగా. సో ఇంకొక వైపు కూటమి పక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ 3 కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యులు కాబోతున్నటువంటి పరిస్థితి. సీట్ల పంపకంలో ఏ రకంగా అయితే స్మూత్ గా సాగిపోయిందో అదే పరిస్థితి క్యాబినెట్ కూర్పు కూడా ఉండాలని చెప్పి భావిస్తున్నారు. అందుకోసమనే ఇటు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, అలానే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఇంకొక వైపు బీజేపీ సంబంధించినటువంటి పెద్దలు అమిత్ షా కావచ్చు, జేపీ నడ్డా కూడా ఇవాళ సాయంత్రం రాబోతుండడంతో వారితో కూడా చర్చించిన తర్వాత వాళ్ళందరూ కూడా కలిసి ఏకగ్రీవంగా ఒక జాబితానైతే మాత్రం డిసైడ్ చేసే పరిస్థితి ఉంది. ఇప్పటికే కొంతమంది పేర్లు మాత్రం దాదాపుగా ఖరారై ఉన్నాయి. అయితే ఇంకా ఎవరికి కూడా నేరుగా వారికి సమాచారం ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఫోన్ కాల్ కోసం ఎమ్మెల్యేలు కావచ్చు, సీనియర్లు కూడా ఎదురు చూస్తున్నప్పటికీ కూడా వారికి ఇంకా సమాచారం రాలేదు. అయితే మొత్తానికైతే మాత్రం కొత్త పాత కలయికతో ఈసారి క్యాబినెట్ అయితే ఉండబోతోంది. ఎందుకంటే అటు చంద్రబాబు నాయుడుతో పాటు సమకాలీనకులుగా సుదీర్ఘ ప్రస్థానం చేస్తున్నటువంటి నాయకులు, అలానే యువనేత లోకేష్తో పాటుగా కూడా యాత్రలో కావచ్చు అన్ని రాజకీయపరమైన అంశాలలో కలిసి
ప్రయాణిస్తున్నటువంటి నాయకులు, ఇట్లా అందరి యొక్క కలయికతో ఈసారి క్యాబినెట్ అయితే మాత్రం ఉండబోతున్నటువంటి పరిస్థితి. క్యాబినెట్ లో పేర్లు కూడా ఈ రాత్రికి ఖరారు కాబోతున్నాయి. సో ఎవరెవరు ఉండబోతున్నారు అనేది కూడా ఏబిఎన్ ప్రకటించబోతోంది. సో ప్రస్తుతం అయితే మాత్రం గవర్నర్ తో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే విషయం, క్యాబినెట్ సంబంధించినటువంటి అంశాలను కూడా వారి దృష్టికి తీసుకెళ్లినటువంటి పరిస్థితి మనకు